శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో 5వ మాసం శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండుగ. ఈ మాసం సకల దేవతలకు ఇష్టమైనది. కలియుగ దేవుని శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ప్రత్యేక నోములు నోచుకుంటారు. ఈ మాసంలో అష్టమి, నవమి, అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ మాసం అంత విశిష్టమైనది. అటువంటి విశిష్టమైన శ్రావణ మాసంలో చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరుతుంది. అలాగే పాటించవలసిన నియమాలను పాటించకపోతే ఆ ఇంట దరిద్ర లక్ష్మి తాండవిస్తుందని విశ్వసిస్తారు. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు గల తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి. తరువాత స్త్రీలు ఇంట్లో వారందరూ శుచిగా స్నానమాచరించాలి. కాళ్లకు చక్కగా పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ ధరించాలి. ఇప్పుడు దేవుడికి సమర్పించవలసిన ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి. తెలుపు, ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఇంట్లో గుగ్గిలం, సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి. ఇల్లు సువాసన భరితంగా ఉండాలి. ఆడవారి నుదుటిన కుంకుమ బొట్టు, చేతికి నిండుగా గాజులు, కాళ్లకి పసుపు, మెట్టెలు ధరించి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. శ్రావణ మాసంలో ఉదయం, సాయంత్రం 2 పూటలా దీపారాధన చెయ్యాలి. ఈ నెలలో ఆడవారు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. చక్కగా జడవేసుకొని పూలు పెట్టుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు పొడిస్తే మీ అదృష్టం, సంతోషాన్ని ఊడ్చినట్టు లెక్క. అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోటలో నీళ్లు పోయకూడదు. తులసి కోట ముందు నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలి. అలాగే ఇంట్లో తలదువ్వకూడదు. ఈ మాసంలో మెట్టెలు, నల్లపూసలు తీయకూడదు. ఎవరైతే ఇంటిని శుభ్రంగా చేసుకుని ఉంటారో ఆడవారు ఈ నియమాలన్నింటినీ పాటిస్తారు. ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ మాసంలో పాలు, పాల పదార్థాలను దానం చేస్తే సకల భీష్టాలు నెరవేరుతాయి. ఈ నెలలో అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే గోవులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో వంకాయ కూర తినకూడదని చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం ఈ మాసంలో వంకాయ తినడం అశుద్ధమని భావిస్తారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజుల్లో అస్సలు వంకాయ తినకూడదు. ఈ నెలలో మాంసాహారం, మందు తాగకూడదు. ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్లకూడదు. ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు.